Good morning, folks. We are on the 9th of December 2010, and in front of us is a lady who has come to get her sputum examined. She has been using DOTS Cat1 medicines for the past 2 months, and her problem is Pott's disease, that is TB of the spine. And now in this interview we can find a few things relevant to this problem, and as we proceed further, the conversation will be in Telugu. Good morning, Amma. మీరు ఈ వీడియోలో మీకు కలిగిన బాధలు ఇదివరకు మరి ఈ మందులు వాడుతున్నప్పుడు మీకు ఎలాంటి మేలు అవుతుంది, ఇతరులకి ప్రయోజకరంగా మీరు చెప్తారని చెప్పి మీకు ఎంతనో వందనాలు చెప్పుకుంటున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. అమ్మ, ఇప్పుడు కొంచెంగా నువ్వు నీకు టీబీ రాక మునుపు నీ జీవితము నీ బాధలు ఎలాగ ఉండేదో ఒకసారి చెప్పవా? నమస్తేనండి వీడియో వాళ్ళకి. నా పేరు శాంతి, మేము హైదరాబాద్లో ఉంటున్నాము. అయితే నాకు ఈ పెయిన్స్ అనేవి ముందు టీబీ అని తెలియదు. అవి చాలా విపరీతంగా ఒక రోజు నా వెన్నుపూస అంతా నొప్పెడుతుంటే వీపంతా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే నరాల వీక్నెస్, బోన్స్ వీక్నెస్ అని మెడిసిన్స్ ఇచ్చారు. ఎన్ని సంవత్సరాల ముందు? 4 నెలల ముందు వాడానండి. ఇప్పుడైతే డిసెంబర్ కదా, మీకు ఇది నొప్పులు బాధలు ఎప్పుడు నుంచి వచ్చినాయి? ఈ సంవత్సరమేనా బాధలంతా? అయితే అప్పుడు మందులు వాడక ముందు పెయిన్స్ వచ్చినప్పుడు కిటికీ పట్టుకుని అలా చేతి మీద లేచేదాన్ని, లేదంటే మా వారు లేపి నుంచోబెట్టేవారు. అంత పెయిన్స్ ఉండేవి. ఎటు పడుకుంటే అటే ఉండేదాన్ని, పక్కకు తిరిగేదాన్ని కూడా కాదు. ఆ తర్వాత మందులు వాడటం కోసం ఛాతీ హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రేలు అవి తీసుకున్న తర్వాత వెన్నుపూసలో సీమ్ ఉందని చెప్పేసి టీబీ వచ్చిందని అన్నారు. అప్పుడు ఈ డాక్టర్ దగ్గరికి మందులు రాశారు. ఆ మందులు వాడిన నెల రోజులకి కొంచెం పెయిన్స్ అవి తగ్గి నా అంతటా నేను లేవగలుగుతున్నాను, కొంచెం హాస్పిటల్ కూడా రాగలుగుతున్నాను. అలాంటి వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి గవర్నమెంట్ హాస్పిటల్ అనకుండా కొంచెం శ్రమపడి లైన్లో నుంచున్న ఎలాగోలాగా తంటాలు పడి వచ్చి ఈ మందులు తీసుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. డాక్టర్స్ వాళ్ళు మాత్రం చాలా మంచిగా ఇస్తారు మందులు, చాలా అభిమానంగా చూస్తారు. మన ఇంట్లో వాళ్ళన్నా ఒక తిడతారు, ఏమన్నా అంటారు, కానీ వాళ్ళు మాత్రం చాలా ప్రేమగా చూస్తారు. చూడండి అమ్మా, ఇది ఇప్పుడు మీరు టీబీ మందులు మొదలు పెట్టారు కదా, పెట్టినాక మీకు ఎలాంటి నయం అనిపిస్తున్నది? కొంచెం ఆకలేస్తుంది, కొంచెం పెయిన్స్ తగ్గినాయి, తగ్గుతుంది అన్న నమ్మకం ఏర్పడింది. కొంచెం పెయిన్స్ మాత్రమే ఉన్నాయి. ఒక నెల రోజుల్లో 2 నెలల్లో తగ్గిపోతుంది. ఇప్పుడు చెయ్యి లేపడం అనేది చేస్తున్నారా? ఇప్పుడు తల దూకుంటున్నారా మీరు? తల దూకుంటున్నాను, తల స్నానం చేస్తున్నాను. దానివల్ల ఆ టీబీ మందులు వాడక ముందు బ్యాక్టీరియా వల్ల తలంతా పేలు పట్టేసి పేలు దూకోవడానికి కూడా వచ్చేది కాదు. మందులు వాడిన వారం రోజులకే పేలన్నీ చచ్చిపోయినాయి. ఇది లేడీస్ తో నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన కారణంగా చెప్తున్నాను నేను. ఏదన్నా మన తల నిండా పేలు పడినా ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యిందని అనుకోవడం మంచిదని నా ఊహ. అట్లా కాదు కానీ పెయిన్ ఉండే వాళ్ళు ఇంకా భయపడిపోతారు. అలా కాదమ్మా, అది నీకు అది వచ్చింది కానీ నువ్వు దూకోలేకపోయినావు. వెనక మెడికేర్ కూడా వాడినావు కానీ సమంగా వాడలేదేమో, అందుకే. కానీ ఏదో నాకైతే వింతగా ఉంది, ఇది కొత్త విషయం నేను కూడా వినేది. నువ్వు టీబీ మందులు వాడిన ఒక వారానికే ఆ పెయిన్లంతా వెళ్ళిపోయింది అని చెప్పి, మరి ఆ గుడ్లు కూడా లేవని చెప్పి నాకు వింతగా ఉంది. నువ్వు జడ కూడా కట్ చేసుకున్నావు అని చెప్పి అన్నావు కదా. అయితే ఇంకా 2 నెలలు అయింది, ఇంకా నీకు 4 నెలలు, ఇంకా 4 నెలలు వచ్చేకటికి ఎంతనో బాగా అయిపోతుంది. టీబీ హాస్పిటల్లో వాళ్ళు బెల్ట్ ఇస్తారన్నారు కదమ్మా, మరి ఎందుకు నువ్వు ఒక మాట చెప్పినావు, నీకు ఆటోలో కూర్చోడానికి కుదుపులు నువ్వు తట్టుకోలేవని, బస్సు ఎక్కడానికి నీకు శక్తి లేదని. మరి ఇలాంటి పరిస్థితులలో నాకు తెలిసిన ఒక పేషెంట్ అంబులెన్స్ని ఇంటికి పిలిపించుకుని స్ట్రెచ్చర్లో అతను పండుకోబెట్టి డాక్టర్ల చుట్టూ అతను తిరిగిన ఆ విషయాలు నాకు గుర్తొస్తుంది కదా. మరి నిజంగా నీలాంటి ప్రాబ్లమ్స్లో ఉండే వాళ్ళకి స్ట్రెచ్చర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మీరు సలహా ఇస్తే బాగుంటుందండి పెద్దవాళ్ళకి.
అంటే నేను ఈ విషయం డాక్టర్లు ఎవరికి చెప్పలేదండి. మా ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ గారికే చెప్పాను. ఈ హాస్పిటల్కి ఇంతవరకు ఇంకా వెళ్ళలేదు. వెళ్ళి తెచ్చుకుందామని అనుకుంటున్నానండి. ఓకే అమ్మా, తప్పకుండా ఇంకా ధైర్యంగా ఉండు. కొన్ని రోజుల్లో ఇంకా ఆ నొప్పులు కూడా వెళ్ళిపోతాయి. అంతవరకు బరువులు అనేది లేపద్దు. ఆ చెస్ట్ బెల్ట్ అనేది కూడా గ్యారంటీగా వచ్చి తెచ్చి పెట్టుకుంటేనే నీకు గూని అనేది రాకుండా ఉంటుందమ్మా. అదే అవును కదా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.